బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి రేస్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీరియాడికల్ జోనర్ లో రియల్ లైఫ్ బందిపోటు దొంగ కథతో ఈ సినిమాను బాబీ అయితే సిద్ధం చేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే మూవీ టీజర్ ప్రేక్షకుల్లో దూసుకుపోయింది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమరావతిలో నిర్వహించేలా ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని డెవలప్ చేసే ప్రయత్నంలో ఉంది కూటమి ప్రభుత్వం. అలాగే అమరావతి బ్రాండ్ ని మరింత ఎస్టాబ్లిష్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ కూడా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా అమరావతి బ్రాండింగ్ ప్రమోషన్స్ లో భాగం కావాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ నిర్వహిస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తారని కూడా భావిస్తూ ఉన్నారు. అలాగే బాలకృష్ణ కూడా టీడీపీ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వంలో భాగమై ఉన్నారు కాబట్టి అమరావతిలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలయ్యని ఒకే స్టేజ్ పై చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ దక్కుతుందని మేకర్స్ అంతా భావిస్తూ ఉన్నారు. ఇదే కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో మరింత మంది అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ముందుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే డాకు మహారాజ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నెల ఆఖరిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా అయితే చేస్తూ ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. సంక్రాంతి రేస్ లో ఈ ఏడాది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా, బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ అయితే పోటీ పడబోతున్నాయి. ఈ రెండిటిలో ఏది సంక్రాంతి విన్నర్ అవుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.